Praise the Lord. Praise the Lord to everyone. మరి ఈ దినము బైబిల్ పఠన సమయము, బైబిల్ పఠన దినమై ఉంటుంది. మరి ప్రభు యొక్క వాక్యాన్ని మనము ధ్యానించడానికి, దేవుని వాక్యాన్ని మనం నెమరు వేయడానికి, దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడడానికి మరి ఒకసారి మనము చేరి ఉంటున్నాం. ఈ సమయంలో మీరందరూ మీ గృహాల్లో, మీ స్థలాలలో మరి బైబిల్ను కలిగి, బైబిల్ను తెరిచి మరి దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉంటున్నారని విశ్వసించు దేవునికి వందనాలు చెల్లించి వస్తుంటున్నాం. గత వారమంతా దేవుడి మనందరినీ కాపాడినందుకు దేవునికి వందనములు. ఎవరైతే అనారోగ్యం ఉంటున్నారో దేవుడు వారందరినీ కనికరించి కృప చూపించినట్లు మరి ప్రభు సహాయం చేయను గాక. ఈ సమయంలో కోడికను ఆరంభించుకోకముందు ప్రభు సహాయం కొరకై ప్రభు వైపు మనం చూద్దాము గాక. ప్రేమగల ప్రభా, దయగల తండ్రి, కృపల రక్షక, మరొకసారి నీ సన్నిధిలో చేరి ఈ విధంగా ప్రభా ప్రార్థించటకు దయగల తండ్రి నీ సహాయం కొరకై ప్రభా మరి చేరి ఉంటుండగా మీరే దయగల తండ్రి మమ్మల్ని దృష్టించమని కోరుతూ వస్తుంటున్నాం. సర్వశక్తి కలిగినటువంటి ప్రభా, సర్వాధికారి అయినటువంటి ప్రభా, సర్వ సృష్టికర్త ఉంటున్నాం. ఈ సమయంలో ప్రభా మరి నీ వైపు చూస్తుంటున్నాము. మీరు జీవ రొట్టె అయింటున్నారు, జీవ ఆహారం అయింటున్నారు, జీవవాక్యం అయింటున్నారు. ఆ వాక్యాన్ని వినడానికి, ఆహారాన్ని ప్రభా మేము భుజించడానికి, ఆహారంతో ప్రభా మేము బలపరచబడడానికి నీ సన్నిధిలో ప్రభా మేము చేరింటుండగా మరి ఒకసారి ప్రభా నీ యొక్క సన్నిధి మాకు అనుగ్రహించమని వేడుకొని వస్తుంటున్నాం. మరి ఒకసారి పరలోకం ద్వారాను ప్రభు మీరు తెరిచి ప్రభా నీ యొక్క ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. నీ యొక్క స్వరాన్ని మేము విన్నట్లుగా సహాయం చేసి నడిపించండి. క్రీస్తుని స్వరము విందును ప్రభు పలికినప్పుడు కనుక ప్రభా మీరు మాతో మాట్లాడండి. ప్రభా మీరు మాకు సహాయం చేయండి. ఈ సమయంలో మా మధ్యలో మరి మా ప్రియులందరి కొరకే ప్రార్థిస్తున్నాం. విశ్వాస గృహం చెందినటువంటి ప్రతి వారిని కనికరిస్తారని నీ వైపు చూస్తుంటున్నాం. దేని తండ్రి నీ యొక్క ప్రభా రక్త ప్రోక్షణ కింద మనం తెచ్చుకొచ్చు అయోగ్యులమని ఒప్పుకొచ్చు వస్తుంటున్నాం. నీ యొక్క ఆత్మ ద్వారా నీ యొక్క అభిషేకం కొరకై నీ వైపు చూస్తుంటున్నాం. అయోగ్యులమని ఒప్పుకొచ్చు ప్రభా పాదం లేదు ప్రభా మేము చేరింటున్నాం. దేర తండ్రి కుమ్మరించండి ప్రభా. పోగొట్టుకునేదంటే ఈ ప్రభా మేము తిరిగి మాకు అనుగ్రహిస్తారని నీ వైపు చూస్తుంటున్నాం. యోగ గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనంలో సెలవిచ్చినటువంటి విధంగా పసరు గొంగలి చీడ పురుగులు తినివేసిన పంటను ప్రభా తిరిగి మాకు అనుగ్రహిస్తారనేటువంటి ప్రభా నీ వైపు చూస్తుంటున్నాం. దేర తండ్రి ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా ఎంత నష్టం ప్రభా వాటిల్లిందో వాటన్నిటినీ ప్రభా మీరు మాకు సమకూరుస్తారని నీ వైపు చూస్తుంటున్నాం. దావీదు సమస్తము సమకూర్చుకున్నాను అని ప్రభా నీ వాక్యం చూస్తుంటున్నాం. కనుక మేమందరం ప్రభా పోగొట్టుకున్నదంటే ఈ ప్రభా తిరిగి పొందినట్లు ప్రభా మీరు సాయం చేయమని కోరుతూ వస్తుంటున్నాం. దగ్గర తండ్రి కృప చూపించి కనికరించి అన్ని విషయంలో తోడ్పడమని వందనాలు స్తోత్రాలు చెల్లించు మా ప్రభును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నమ్మకమైన నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో వాక్యం వినక ముందు మరి పాఠ్య పుస్తకంలో నుండి 468 ఏదో పాట పాడుకుంటాము. కృత దాంట్లో 468, పాత దాంట్లో 399, 399. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు సమయంలో దేవుని వాక్యం ద్వారా
ప్రభు మనతో మాట్లాడినట్టుండగా ఆయన స్వరాన్ని మనం వినడానికి ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. మరి మొదటి వచనము, 5వ వచనము, 10వ వచనము మాత్రమే పాడుకుంటాం. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. యెహోవాని స్వరము జలములపై వినబడెను. యెహోవాని స్వరము జలములపై వినబడెను. మహిమాగల దేవుడు, మహిమాగల దేవుడు ఉరుము వలె గర్జించెను. మహిమాగల దేవుడు ఉరుము వలె గర్జించెను. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. నీ మధురా స్వరము, నీ వాక్యము నా విందునా. నీ మధురా స్వరము, నీ వాక్యము నా విందున్. ప్రార్థనలయందునా, ప్రార్థనలయందునా ప్రతిదినము పలికెదము. ప్రార్థనలయందునా ప్రతిదినము పలికెదము. స్తుతి స్వరము విందును ప్రభువే పలికినప్పుడు
351 క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగాయుగములు క్రీస్తే. పాత దాంట్లో 306, క్రొత్త పాఠ పుస్తకాల్లో 351. ఇందులో కూడా మొదటి వచనము, మూడవ వచనము, మరి ఆఖరి వచనము 1, 3, 6. सर्वाधिकारी, क्रिस्ते अल्फा ओमेगा, आदि अंत क्रिस्ते, युगायुगमुल क्रिस्ते, क्रिस्ते सर्वाधिकारी, मनला సిలువలో ప్రాణమిచ్చే, మనలా రక్షింపనించి సిలువలో ప్రాణమిచ్చే, తగ్గించుకొని వాడై తన ప్రేమను చూపే, తగ్గించుకొని వాడై తన ప్రేమను చూపే, సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, ఆయన ప్రత్యక్షత ప్రేమించు వారి కొరకు, ఆయన ప్రత్యక్షత ప్రేమించు వారి కొరకు, ప్రభు తిరిగి వచ్చుచుండే, పరలోక మహిమతోడా, ప్రభు తిరిగి వచ్చుచుండే, పరలోక మహిమతోడా, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగాయుగములు క్రీస్తే, క్రీస్తే సర్వాధికారి, ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు, ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు పాడుచు ప్రభుని మహిమ పరతురు, హల్లెలూయా పాడుచు ప్రభుని మహిమ పరతురు, హల్లెలూయా, సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగాయుగములు క్రీస్తే, క్రీస్తే సర్వాధికారి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము కొద్దిసేపు ధ్యానిస్తాం మనము.
మరి గద్దినంలో మరి కొన్ని వారాలు మరి ఈ యొక్క అంశం పైన మనం ధ్యానిస్తూ వచ్చినాం. మరి ఈ దినాల్లో ఈ యొక్క ధ్యానం మనల్ని నిత్యరాజ్యం కొరకై సిద్ధపరచలాగున మరి మనం ధ్యానిస్తూ వచ్చినటువంటిదిగా చూస్తుంటున్నాం. పరలోక రాజ్యం యొక్క ఉపమానాల గురించినటువంటి సంగతులు మనము మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం. కాబట్టి విత్తువాని ఉపమానం మొదట ఉంటుంది. అది కాకుండా పరలోక రాజ్యం గురించినటువంటి ఉపమానముల గురించి చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయం అంతట్లో చూసినట్లయితే దాదాపు 6 ఉపమానాలు చూస్తుంటున్నాం. కాబట్టి వీటన్నిటి గురించినటువంటి ధ్యానం మనము దినంలో కలిగి ఉంటున్నాం. మొదటిదిగా చూసినట్లయితే గోధుమలను గురుగులను కలిగినటువంటి ఆ యొక్క ఉపమానం చూస్తుంటున్నాం. ఈ లోకంలో మరి మనం జీవించినటువంటి ఆ యొక్క వక్రజనం మధ్య మనం ఉంటున్నాం. గురుగులు మరియు గోధుమలు, దేవుని బిడ్డలు గోధుమలు అంటున్నాం. ప్రక్కకే ఇక గురుగులు సైతాను మనుషులు, మరి వక్రజనము మనల్ని శోధించి మనం పడవేయాలని వాడుకుంటున్నాడు. మరి వాటిని పెరిగి వేద్దామా అంటే వాటి పెరిగి వేస్తే గోధుమలు కూడా మరి అవి మరి పెళ్ళగింపబడతాయి. యుగ సమాప్తి వరకు అది ఆ విధంగానే ఉండనివ్వండి. అప్పుడు యుగ సమాప్తిలో ఆ యొక్క గురుగులను మొదట కోసేసి వాటిని పెరిగివేసి కాల్చి వేస్తాం. తర్వాత గోధుమలను నా కుక్కలలో చేర్చండి అని ప్రభు సెలవిచ్చినటువంటిగా చూస్తుంటున్నాం. కాబట్టి ఆ విధంగా తన బిడ్డలను కాపాడువాడు ఉంటున్నాడు. వక్ర జనం మధ్యలో ఉన్నటువంటి వారి విషయంలో మరి ఆ సమయంలో మరి ఈ యొక్క గోధుమలైనటువంటి వారు తమ యొక్క మరి ప్రభావం గురుగుల పైన తీసుకుని వచ్చి వారిని రక్షిస్తే ఎంతో వారిని మార్చినట్లయితే, అంటు కట్టబడినట్లయితే పడినది. మరి ఆ విధంగా మరి గోధుమలను దేవుడు వాడుకున్నట్లుగా మనల్ని తన బిడ్డల నిమిత్తమై మరి ఆయన కృపలో ఉన్నటువంటి వారందరినీ నిత్యరాజ్యంలోనికి నడిపించలాగా మనందరినీ వాడుకునుగాక. అది మొదటిది. రెండవదిగా చూసినట్లయితే ఆవగింజంత గురించి చెప్పబడినట్టుగా చూస్తుంటున్నాము. అన్ని గింజల్లో అతి చిన్నది. కూర మొక్కల్లో మరి చూసినట్లయితే మరి అది ఎప్పుడైతే పెరిగినట్లయినప్పుడు మరి అన్ని కూరల మొక్కల కంటే అది పెద్దగా ఎదిగి కొమ్మలు వేయనట్లుగా మరి ఒక విధమైనటువంటి వృక్షం మాదిరిగా మరి అది పెరగనే ఉంటుంది. ఆకాశం పక్షులు వచ్చి దాంట్లో నివాసం చేస్తున్నటువంటిగా చూస్తుంటున్నాం. ఆ విధంగా మరి మొదటి ఒక ఉపమానము 24 నుండి 30 వచనము మరి మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 24 నుండి 30 వరకు, తర్వాత 31 నుండి 32 చూసుకుంటున్నాము. ఆవగింజను పోలినటువంటి ఉపమానం. కాబట్టి అది చూడబడుతుంది. ఈ యొక్క ఆవగింజంత మరి చూస్తుంటున్నాం. దేవుని సంఘం, దేవుని బిడ్డలు మరి చూసినట్లయితే చిన్నగా, అతి చిన్నగా మరి అన్ని విత్తనాల్లో ఉంటుంది. దేవుడు ఫలించి అభివృద్ధి చేసి అనేకులను మరి చేర్చివాడుగా ఉంటున్నాడు. మరి ఆ విధంగా ఒక సంఘాన్ని దేవుడు నెలకొల్పినటువంటి వాడిగా చూస్తుంటున్నాం. అనేకులు ఆకాశ పక్షులు వచ్చి దాంట్లో నివాసం చేస్తున్నటువంటి వాడు చూస్తుంటున్నాం. అది దేవుడు తన బిడ్డలను ఆవగింజలుగా ఉన్నటువంటి మనల్ని మరి వాడుకొనుడు గాక. అది రెండవ ఉపమానం. మూడవది చూసినట్లయితే మరి పులిసిన దాని గురించినటువంటి ఉపమానం మనం చూస్తుంటున్నాము. ఒక స్త్రీ
తీసుకొని పిండి అంతయు పులివి వరకు పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలినటువంటిదిగా చూస్తున్నాం. పుల్లని పిండి చూసినట్లయితే పులిసినది మరి ప్రభు నచ్చడు. అయినప్పటికీ కొన్ని అర్పణల్లో దేవుడు పులిసిన దాన్ని అనుమతించినాడు. కాబట్టి ఆ యొక్క ముద్ద అంతయు పులవచ్చు, కొంచెము పులిపిండి దాచబడినటువంటి క్రైస్తవ బిడ్డలు, దేవుని బిడ్డలు, విశ్వాసులు వారి యొక్క విశ్వాసం కొద్దిది అయినప్పటికీ మరి ఆ యొక్క విశ్వాసం ద్వారా ముద్దంతయు 3 కొంచెముల పిండి మరి అది పులిసిపోయినటువంటిగా చూస్తుంటున్నాం. దేవుని ఆశీర్వాదము ఆ ముద్దంతయు పులుసు వరకు దేవుడు మరి చూస్తున్నాడు. ఆ విధంగా దేవుడు తన బిడ్డల్ని ఇతరులకు ఆశీర్వకరంగా మరి ఉంచువాడుగా చూస్తుంటున్నాం. అది పరలోక రాజ్యం యొక్క ఇంకొక ఉపమానంగా చూస్తుంటున్నాం. అది మరి 31వ 33వ వచనంలో చూస్తుంటున్నాం. మరి తర్వాత మరి 44వ మరి వచనంలో ఇంకొకటి ఉంటుంది, పొలంలో దాచబడినటువంటి ధనం. కాబట్టి ఆ యొక్క ధనాన్ని చూసి మరి వ్యక్తి ఏం చేస్తున్నాడు, సమస్తాన్ని అమ్మివేసి ఆ యొక్క పొలాన్ని కొంటాడు. పొలంలో దాచబడినటువంటిదిగా చూస్తుంటున్నాం. కాబట్టి అది రక్షణ, దేవుడు అనుగ్రహించిన రక్షణ అంత అమూల్యమైనటువంటిదిగా చూస్తుంటున్నాం. ఈ సమయంలో మరియు ఉపమానాల్లో చూసినట్లయితే 5వది చూసినట్లయితే న 45వ వచనంలో చూసినట్లయితే మరి ఒక వర్తకుడు వెళ్ళి మరి వెలగల ముత్యం కొరకై ప్రయాసపడినటువంటి సంగతి చూస్తుంటున్నాం. అతడు వెళ్ళి అమూల్యమైనటువంటి ఆ యొక్క ముత్యం కొరకై ఎంతగానో ప్రయాసపడినటువంటిదిగా చూస్తున్నాం. చదువుదామా వచనము, 45వ వచనము. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలినటువంటిగా చూస్తుంటున్నాం. మరి ఆ సమయంలో మరి ఎప్పుడైతే అతడు దొరికిందో సమస్తమును తన దగ్గర ఉన్నటువంటి వాటన్నిటినీ అమ్మివేసి ఆ ముత్యాన్ని కొన్నటువంటి వాడు చూస్తుంటున్నాం. మరి అది ఏమి మనకు బయలుపరుస్తూ ఉంది? ఆ యొక్క దేవుని రాజ్యము, ఆ యొక్క పరలోక రాజ్యము, ఆ యొక్క రక్షణ మార్గము మరి ప్రభువుని యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉన్నటువంటి సంగతి గుర్తెరగడము ఎంతో గొప్ప సంగతి ఉంటున్నది. ఆ యొక్క వర్తకుడు దాన్ని వెళ్ళి కొన్నటువంటి వాడుగా చూస్తుంటున్నాం. ఆ యొక్క మరి ముత్యముగా ఉన్నటువంటి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని గమనించినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఆ విధంగా అమూల్యమైనటువంటి రక్తము ద్వారా కొనబడినటువంటి మనముగా ఉంటున్నాము. శిలువలో రక్తము కార్చి మరి శ్రమపడినటువంటి మన ప్రభువును చూస్తుంటున్నాము. మరి దేవుని వాక్యంలో కూడా చూస్తుంటున్నాము. ఈ యొక్క ముత్యము ఎంతో విలువ కలిగినటువంటిదిగా చూస్తుంటున్నాం. మొదటిది విలువ కలిగినది, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కొనబడినటువంటిదిగా చూస్తుంటున్నాం. కాబట్టి ఆ యొక్క ముత్యాన్ని నువ్వు కనుగొని ఉంటున్నావా? ఈ సమయంలో ప్రభు అడుగుతుంటున్నావు. కాబట్టి ఈ సమయంలో మరి ఆ యొక్క ముత్యాన్ని పొందడానికి నువ్వు ప్రయాసపడుతుంటున్నావా? ప్రభు నేను మరి ఈ సమయంలో మీతో ముచ్చటించినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. రెండవదిగా ఈ యొక్క ముత్యము మరి ఒక సంఘానికి సూచింపబడినటువంటిదిగా చూస్తుంటున్నాము. కాబట్టి ఈ యొక్క ముత్యము దేవుడు మరి ప్రభు ఆ యొక్క సంఘముగా మార్చనేంటున్నాడు. మడత మచ్చ డాగు లేనటువంటిది ప్రశస్తమైనటువంటి తన రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘము అని చూస్తుంటున్నాం. కాబట్టి ఆ యొక్క అమూల్యమైన ఆ యొక్క మరి రక్తం ద్వారా మరి ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి సంగతి ఒక ముత్యముగా మారుతున్నటువంటిది. కనుక వెలగల ముత్యముగా దేవుడు మారుస్తూ వస్తుంటున్నాడు. ఆ సంఘంలో మనమందరము మరి ఒక భాగంగా ఉంటున్నామా?
దేవుడు ఆ విధంగా చేయనుగాక. అది మనం చూస్తుంటున్నాము. మరి 5వ ఉపమానం 6వ ఉపమానం దగ్గరికి వచ్చినప్పుడు మరి 47వ వచనంలో చూస్తుంటాము. మరి ఒక పెద్ద వల, ఆ యొక్క వల సముద్రంలో వేయబడినటువంటి చూస్తుంది. సముద్రము ఒక లోకం. ఈ యొక్క లోకంలో ఆ యొక్క వల వేయబడినటువంటిగా చూస్తుంటున్నాం. ఈ యొక్క చిన్న వల కాదండి, ఒక బెస్తవాడు వేసినటువంటిది కాదు, పెద్ద వల. ఇది దాదాపు 1 మైలు పొడవు, మైలు వెడల్పున్నటువంటి అది సముద్రంలో వేయబడినటువంటి చూస్తుంటున్నాం. అటువంటి వల్ల ఆ యొక్క గలిలే సముద్రంలో వేయబడినట్టుగా చూస్తుంటున్నాం. కానీ లోకంలో మరి చూసినట్లయితే 2 అంతలు మరి నీరు, 1 అంతు భూమి ఉంటుంది. కాబట్టి ఎంత పెద్ద వల్ల దేవుడు మరి చూస్తుంటున్నాం. సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుని వాక్యంలో ఉంటుంది కదా. ఆ విధంగా సువార్త ప్రకటించినప్పుడు ఆ యొక్క వలలోనికి ఎంతోమంది వచ్చినటువంటి వారుగా చూస్తుంటున్నాం. ఆ యొక్క వలలో మరి అది నిండుతూ ఎప్పుడైతే అది నిండుతూ ఉందో అది యుగ సమాప్తి. కాబట్టి యుగ సమాప్తిలో ఆ యొక్క వల నిండినప్పుడు మరి అది ధరికి చేర్చబడింది మరి దూతల ద్వారా. ఎప్పుడైతే ఆ యొక్క చేపలతో గొప్ప మత్స్యములతో నింపబడినటువంటి దాంట్లో నుండి మరి చిన్నవి, పెద్దవి, మంచివి, చెడువిగా చూస్తుంటున్నాము. కాబట్టి అందులో మంచి వాటిని వేర్చినటువంటిగా చూస్తుంటున్నాం, చెడు వాటిని బయట పారవేసినటువంటిగా చూస్తుంటున్నాం. మరి ఆ యొక్క మంచి వాటిని గంపలో వేసినాం, చెడు వాటిని బయట విసిరి వేసినట్టున్నారు. అవి ఎండిపోయి మరి ఆఖరికి మరి కాల్చబడినటువంటిదిగా చూస్తున్నాము. ఆ యొక్క మరి అనుకున్నారు, నేను ఆ యొక్క వలలో ఉన్నాను, రక్షింపబడినానని. కాబట్టి ఈ రక్షణ సరైనది లేదు. కాబట్టి ప్రభుకు నమ్మకంగా లేనటువంటి వాడుగా చూస్తున్నాము. 1 తలాంతు వేసుకున్నటువంటి వాడుగా మారి ఉన్నావేమో మరి. కాబట్టి ఆ యొక్క సోమరువైన చెడ్డదాసుడా లేక మరి ఉన్నట్టుగా చూస్తుంటున్నాం. చెడు చేపల గురించినటువంటి సంగతి. ఆ యొక్క గొర్రెలు, మేకలు చూసినప్పుడు ఆ యొక్క గొర్రెల గురించి అవి మంచివిగా చూస్తుంటున్నాము. మరి మేకలు మరి చెడువాటిగా. గొర్రెల వైపు చూసి మరి సృష్టి ఆరంభం నుండి మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క నిత్య రాజ్యంలోనికి మీరు ప్రవేశించుడి అని మరి ఏ విధంగా గొర్రెలు చెప్పినాడు. కానీ ఆ యొక్క మేకలతో శపింపబడిన వారులారా అన్నట్టుగా చూస్తుంటున్నాము. కాబట్టి ఆ విధంగా మరి ఈ యొక్క గంపలో చేసబడినవి మరి ఏమవుతుంటున్నావి? గంపలో చేసబడినవి గృహంలోనికి తీసుకొని పోతున్నాయి. గంపలో ఉన్నవి గృహంలోనికి. మరి గృహంలో ఏ గృహం? అది పరలోక గృహం. కాబట్టి పరలోక గృహంలోనికి మరి చేర్చబడినటువంటి ఆ యొక్క మంచి చేపల గురించి చూస్తుంటున్నాము. నిత్య రాజ్యము, పరలోక రాజ్యాన్ని గురించి చెప్పబడినటువంటిదిగా చూస్తుంటున్నాము. కాబట్టి అది మరి ఆ యొక్క వలలో ఉండి మరి నీవు నిత్య రాజ్యం సంపాదించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సంగతి చూస్తుంటున్నాము. ఆ యొక్క గొప్ప వల అదే మరి చూస్తుంటున్నాము. మరి 6 ఉపమానం మరి ఈ సమయంలో మరి ఆఖరి మరి 10 ఉపమానాలు మరి ఈ యొక్క మత్తయి రాసిన సువార్తలో ఉంటున్నాయి. మరి ఈ సమయంలో 6 ఉపమానాలు మరి ఈ యొక్క 13వ అధ్యాయంలో ఉంటున్నాయి. 7వ ఉపమానాన్ని గురించి మనం చూస్తాం. కొద్దిసేపు చూసేసి మరి అది 20వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలినటువంటిదిగా చూస్తుంటున్నాం. అతడు తన ద్రాక్ష తోట పనివారిని కూలి పెట్టుకొనుటకు, ద్రాక్ష తోటలో పనివారిని కూలి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారం చొప్పున పనివారితో ఒడంబడి తన ద్రాక్ష తోటలోని వారిని పంపెను. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరిక నిలిచినటువంటి మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెల్లుడి, ఏది న్యాయమో అది మీకు ఇస్తున్నాం అని వారితో చెప్పగా వారు వెళ్ళిరి. దాదాపు 12 గంటలకు 3 గంటలకు మళ్ళా వెళ్ళి అలాగ చేశాను. తిరిగి దాదాపు 5 గంటలకు మరికొందరు నిలిచిండగా
చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరికే నిలిచిన్నారు వారిని అడగగా వారు ఎవడునో మమ్మల్ని కూలికి పెట్టుకోలేదన్నారు. అందుకతడు మీరును నా ద్రాక్షలోనికి వెళ్ళడండి. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివరి వచ్చిన వారి మొదలుకొని మొదటి వచ్చిన వారికి వారి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలి కుదిరిన వారు ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకుని మొదటి వారు తమకు ఎక్కువ దొరుకును అనుకుని కానీ వారికి ఒక దేనారమే దొరికింది. వారు అది తీసుకొని చివరి వచ్చిన వీరు ఒక గంట మాత్రమే పని చేసినారు. పగలంతా కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానంగా చేసిన అని ఆ ఇంటి యజమాని మీద సనుక్కుని అందుకతడు వారిలో ఒకరు చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే. నీవు నా యొక్క నీవు ఒక్క దేనారం కొరకే నీవు అప్పుడు ఇక్కడ అయితే కదా. నీ సొమ్ము నీవు తీసుకుని వెళ్ళు. నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకు నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయడం న్యాయం కాదా? నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉంటుందా? ఈ ప్రకారమే కడపటి వారు కడపటి వారు. ఇది ఒక ఉపమానం చూస్తుంటున్నాము. మరి ఈ ఉపమానంలో మొదటి వచ్చిన వారికి అంతే, ఆఖరి వచ్చిన వారికి కూడా అంతే చూస్తుంటున్నాం. మొదటి వారు కడపటి వారు మొదటి వారు ఇక్కడ చూస్తుంటున్నాము. మరి అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులకు ఒక సంగతి మరి బయలుపరచడానికి మరి ఈ యొక్క ఉపమానం చెప్పినటువంటిదిగా చూస్తుంటున్నాము. శిష్యులు అడుగుతారు కదా, ప్రభువా మరి ఆ యొక్క దానికి ముందు ధనవంతుని యొక్క ఉపమానం చూసినాము. ధనవంతుడు తన ధనాన్ని విడిచిపెట్టి ప్రభును వెంబడించకుండా మరి వెళ్ళిపోయినటువంటి వాడుగా చూస్తుంటున్నాము. మరి అప్పుడు యేసు ప్రభు అంటాడు కదా, మరి ధనవంతుడి కంటే సూది బెజ్జంలో వంట దొరకడం సులభము అని. అప్పుడు శిష్యులు అంటారు కదా, ఇది అసాధ్యం కదా అంటే, మానవులకు అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యం చూస్తుంటున్నాం. ఆ విధంగా ఆ ధనవంతుడు తన సొమ్మును విడిచిపెట్టుకోకుండా ఉన్నటువంటి వాడుగా ఉన్నప్పుడు మరి వారి విషయంలో మరి ఈ యొక్క పేతురుతో ప్రభు తగిన శిష్యులు చెప్పినటువంటి సంగతి చూస్తుంటున్నాము. 28వ వచనంలో పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమి కనుక మాకేమీ దొరుకును అని ఆయనతో అడగగా అది అడుగు. తర్వాత నా నిమిత్తమై అక్కడ చదువు. నా నిమిత్తమై ఒకడు మరుసటి వచనంలో పునర్జనమందు నా నిమిత్తమై ఒకడు తల్లినైనను నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టి ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇహమందు 100 రెట్లు పొందును. ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకుందరు. కాబట్టి ఆ విధంగా ప్రభు మరి వారి గురించి చెప్పబడినటువంటిగా చూస్తుంటున్నాము. ఇక్కడ శిష్యుల సంగతి అదే చెప్తూ వస్తున్న యేసు ప్రభు మరి దాన్ని వివరించి చెప్తున్నటువంటి వారుగా చూస్తుంటున్నాం. సమస్తం విడిచిపెట్టి వచ్చినటువంటి వారము మాకేమీ దొరుకును, మీకు మరి 100 రెట్లు మరి ఈ లోకంలోనే మీకు దొరుకును, పరలోక రాజ్యంలో నిత్య రాజ్యము. కాబట్టి ఆ సమయంలో మరి ఈ లోకంలోనే 100 రెట్లు దేవుడు ఇచ్చానంటున్నాడు. మరి ఈ సమయంలో మరి ఈ యొక్క శిష్యులు అనుకుంటున్నారేమో, ప్రభా ఇప్పటికి చూసినట్లయితే మరి 2000 సంవత్సరాల్లో జరిగిపోయినవి, మాకేమి దొరుకుతుంది అక్కడ అన్నటువంటిదిగా మరి చూస్తున్నప్పుడు మరి దైవజనుడు బ్రదర్ భక్సింగ్ గారు ఎంతో సంతోషించేవాడు. హైదరాబాద్లో ఉన్నప్పుడు మరి తన సొంత కుటుంబం తన కుటుంబాన్ని
భార్య పిల్లలను విడిచిపెట్టినటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రభుని సేవించడానికి. మరి అతను ఎప్పుడైతే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎంతమందిని దేవుడు అనుగ్రహించినాడు. మరి ఆ యొక్క కాన్వకేషన్లో చూసినప్పుడు ఎంతో వేల కొలది మనుషులు ప్రభు వచ్చినప్పుడు చూసినప్పుడు, ప్రభు ఇంతమందిని నిత్య రాజ్యంలోనికి నేను ఇస్తున్నావు కదా అని ప్రభు వందనాలు చెల్లించు. మరి నాకు ఇంతమందిని అన్నదమ్ములను, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, మరి సమస్తాన్ని, సంఘాలను, ఎన్నో సంఘాలు మరి నెలకొల్పబడినటువంటిగా చూస్తుంటున్నాం. దేవుడు ఈ లోకంలో అనుగ్రహించినాడు. చూసినప్పుడు ఎంతో సంతోషించినాడు. మరి సహోదరుని మరి ఆ యొక్క నిత్య రాజ్యంలో మరి ఆయన కూడా మరి ఆ యొక్క పాలు పంపులు దేవుడు అనుగ్రహించేవాడుగా చూస్తుంటున్నాం. ఈ యొక్క శిష్యులకు ఈ యొక్క పాఠంను మరి చూస్తుంటున్నాం. ఎప్పుడైతే మొదటి వచ్చిన వాడు మాకు ఇంకా రావాల్సిందే కదా, మొదటి 5 గంటలకు వచ్చిన వారికి మీరు అదే ఇస్తే నేను మొదట వచ్చిన వారికి మాకు ఎక్కువ దొరుకుతున్నాయి అని వారు ఏ విధంగా ఆ యొక్క పనివారు సరిగినారో ఒకవేళ మరి ఈ యొక్క శిష్యులు కూడా అనుకోవచ్చునేమో. మరి ఏదైనప్పటికీ అందరికీ దేవుడు సమానంగా ఇచ్చేవాడుగా చూస్తుంటున్నాము. నువ్వు మొదట రక్షింపబడిన వాడుగా ఉండవచ్చునేమో, చిన్నవాడుగా ఉన్నప్పుడు రక్షింపబడినవేమో, యవనస్తులుగా రక్షింపబడినావేమో, మధ్య వయస్కులో రక్షింపబడినావేమో, మరి వృద్ధాప్యంలో రక్షింపబడినావో, పడక మీద ఉండి నువ్వు రక్షింపబడినావో, ప్రాణంలో ప్రభును అంగీకరించినావేమో. అందరికీ నిత్యరాజ్యం దేవుడు అనుగ్రహించిన పాపం మరణము, జీతము మరణము, ప్రభువైన యేసుక్రీస్తునందు మరి ఆ యొక్క నిత్య జీవమని మనం చూస్తుండగా మరి ఆ విధంగా మరి ప్రతి ఒక్కరికి నిత్య జీవము అనుగ్రహించి వాడు అంటున్నాడు. ఆయన సన్నిధిలో అందరం మనము సమానమే మనం చూస్తుంటున్నాం. కనుక శిలువలో చనిపోయినటువంటి వాడు ఆ యొక్క దొంగ విషయంలో మనం చూసినట్లయితే వాడు చూసి ఇంకొక ఆ దొంగతో అంటాడు కదా, నీవు దేవునికి భయపడవా, ఇది మనకు మరి సహజమే, ఇది మనకి సరిపోయినదే, మరి ఆ యొక్క నీతిమంతుడు దేవుని కుమారుడు అని ప్రభువును చూసి, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రభువు అన్నప్పుడు మరి ఆ యొక్క సిలువలో చూసినాడు. దాదాపు మనం చూసినట్లయితే 6 గంటలు మన కొరకై మరి శ్రమపడి రక్తము కార్చబడినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. మరి ఆ విధంగా ఆ యొక్క దీవెనలు, ఆశీర్వాదములు అందరికీ దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కనుక మరి ఈ యొక్క దొంగ కూడా నువ్వు నేడు నాతో కూడా పరదేశంలో ఉందువు అని మరి ప్రభు సెలవిచ్చినటువంటి విధంగా మరి అతని కూడా నిత్య రాజ్యంలోనికి దేవుడు అనుగ్రహించినటువంటి వాడుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మరి చూసినట్లయితే ఈ యొక్క ఉపమానంలో చూస్తున్నాం ఏంటంటే అందరికీ మరి బహుమానం దేవుడు అనుగ్రహించేవాడు అంటున్నాడు. కాబట్టి అదే మరి ప్రభు మనకు బయలుపరిచినటువంటి వాడిగా చూస్తుంటున్నాము. యేసు వారితో ఇట్లా పునర్జన్మందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు తన వెంబడించిన వీరుడు 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. మరి అక్కడ చూస్తుంటున్నాం దేవుడు ఈ విధంగా యేసు ప్రభు మరి ఆ యొక్క శిష్యులను మరి ఏ విధంగా హెచ్చరించనంటున్నాడో మనం చూస్తుంటున్నాం. ఏదైనప్పటికీ ప్రతి పనికి మనం చేసిన దానికి ప్రభు అన్యాయస్తుడు కాదు. ఇక్కడ తక్కిన వారితో మరి ఉంటున్నాడు కదా, మొదటి వచ్చిన వారితో నేను మీకు అన్యాయం చేయలేదే, మీతో ఉడంబడిక చేసుకున్నాను 1 దినారం కొరకే, మరి నా డబ్బు నేను తగిన వారికి నేను ఇస్తుంటే మీకు కడపమంటగా ఉంటుందా అన్నటువంటిగా చూస్తుంటున్నాం. కాబట్టి ఈ సమయంలో మరి దేవుని యొక్క కృప చూస్తుంటున్నాము. ఆ యొక్క మధ్య వయస్కులో ఆ యొక్క పడక మీద మరణ పడకలో ఉన్నట్టు రక్షింపబడినటువంటి వాడు పున ప్రాణంతో ఉండి మరి రక్షింపబడినటువంటి వారి విషయంలో చూస్తుంటున్నాం. ఆ యొక్క శిలువ పైన ఉన్నటువంటి వాని విషయమే కూడా చూస్తుంటున్నాం. కాబట్టి ఎటువంటి వారమైనప్పటికీ మరి చూస్తుంటున్నాము దేవుని యొక్క కృప ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో దేవుని కృప అందరికీ మరి ఆ యొక్క నిత్య జీవము అనుగ్రహించేవాడు అంటున్నాడు. మరి తర్వాత మరి వారి యొక్క సామర్థ్యం కలిగినటువంటి సామర్థ్యంతో వారికి బహుమానం ఇచ్చేవాడు, అది వేరే సంగతి. కానీ మరి నిత్యరాజ్యము అందరికీ ఇచ్చిన అంటున్నాడు. కాబట్టి అతనికి నిత్యరాజ్యం ఎందుకు అన్నటువంటిదిగా మనం ప్రశ్నించగలుగుతామా?
మరి ఎన్నడూనూ ప్రశ్నించలేనటువంటి వాడుగా చూస్తున్నాము. మ్యాన్స్ వేస్ ఆర్ డిఫరెంట్. మానవుడు ఏ విధంగా తలస్తాడో దేవుని కార్యాలు వేరు. మన తలంపులు దేవుని తలంపుల వంటివి కావు అని చూస్తుంటున్నాము. కాబట్టి దేవుని తలంపులు అగోచరములు ఉంటున్నవి. కాబట్టి ఈ సమయంలో మరి మొదటివారు కడపటివారుగా, కడపటివారు మొదటివారుగా చూస్తుంటున్నాము. ఆ యొక్క ఆఖరికి 3 గంటలకు 4 గంటలకు 5 గంటలకు వచ్చేవారు మాకేమి దొరుకుతుంది అని ఉన్నటువంటి ఆ కొద్ది సమయమే కదా, మరి 6 గంటలకు సమయం అయిపోతుంది. ఈ కొద్ది సమయంలో ప్రభువు మరి సహాయశక్తిగా వారు పనిచేసినటువంటి వారుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఆ యొక్క ఇంటి యజమానులు చూసినటువంటి వారే మెచ్చుకున్నటువంటి వాడుగా చూస్తుంటున్నాము. కనుక వారికి కూడా ఒకే దినారము, మరి మొదట వచ్చిన వారికి ఏ విధంగా ఉందో వారికి కూడా ఆ విధంగానే. మొదటి వచ్చిన వారు అంత ఆసక్తిగా లేకపోవచ్చు. మరి ఆరంభ దినాల్లో ఉన్నటువంటి ఆసక్తి మరి దినములు సంవత్సరాలు గడిచిన కొలది ఆసక్తిలో తగ్గిపోయి ఆ యొక్క పరిచర్యలో తగ్గిపోయినటువంటి వారంగా మనం ఉంటామేమో. కనుక ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు అయితే మనము రక్షింపబడి మరి ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి వాడిగా చూస్తుంటున్నాము. కనుక ఆ యొక్క ఈ మధ్యలో మరి రక్షింపబడిన వారి సంగతి చూసినట్లయితే మరి ఈ యొక్క 5 గంటలకు వచ్చిన వారి సంగతి కూడా అదే చూస్తుంటున్నాము. ఎంతో మరి ఆసక్తితో ప్రభు కొరకై చేసినటువంటి సేవలో మరి అందరితో ప్రభు వారికి కూడా ఒకే భాగం అనుగ్రహించినటువంటి వాడిగా చూస్తుంటున్నాం. కాబట్టి మానవుని తలంపులు వేరే, మరి దేవుని తలంపులు వేరే. మరి మానవుడు ఇచ్చేది మరి ఆ విధంగా గంటల తరబడి ఆ యొక్క మరి జీతం ఇస్తాడేమో, కానీ మరి దేవుని యొక్క మరి సంగతి ప్రణాళికలో చూస్తుంటుండగా 1 గంట చేసిన వాడిని కూడా అదే చూస్తుంటున్నాము. కాబట్టి అది దేవుని యొక్క కృప. దట్స్ ద గాడ్స్ గ్రేస్. కాబట్టి దేవుని కృప సంపూర్ణంగా మరి మానవ పద్ధతులకు వేరుగా ఉంటుంది కదా. మానవ పద్ధతులకు, మానవ చట్టాలకు వేరుగా ఉన్నటువంటిదిగా చూస్తుంటున్నాము. అదే ప్రభు మనకు బయలుపరుస్తూ వస్తుంటున్నాడు. ఈ యొక్క మరి ఉపమానంలో శిష్యులకు కూడా అదే బయలుపరుస్తూ వస్తుంటున్నాడు. ఓ పేతురా అని మన శిష్యులకు కూడా చెప్తున్నటువంటి వాడుగా చూస్తుంటున్నాము. మీరు మొదట మరి నాతో కూడా ఉన్నటువంటి వారు మీరు కదా, మరి మీకును ఆఖరికి వచ్చిన వారికి కూడా మరి అదే బహుమానము, అదే నిత్య జీవము అన్నటువంటి సంగతి వారికి బయలుపరిచినటువంటి వాడుగా చూస్తుంటున్నాము. అనేకులు దేవుని వాక్యం పిలువబడిన వారు అనేకులు, మరియు ఏర్పరచబడిన వారు కొందరే. కాబట్టి ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటిగా చూస్తుంటున్నాము. మరి మన యొక్క జీవితం ఏ విధంగా మనం భద్రంగా మరి కాపాడుకుంటూ వస్తుంటున్నామా, ఈ యొక్క నిత్య రాజ్యము దేవుడు అనుగ్రహించినటువంటిదిగా చూస్తుంటున్నాము. మరి ఈ సమయంలో మరి దేవుని వాక్యంలో మరి చూసిన విధంగా మరి నువ్వు ఏ సమయంలో రక్షింపబడినట్లయితే కూడా పర్వాలేదు, కానీ దేవుని యొక్క కృప మహాదర్శము మరి ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే అది కన్నులకు ఆశ్చర్యం వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద లార్డ్స్ డూయింగ్ అండ్ ఇట్స్ మార్వెలస్ ఇన్ అవర్ ఐస్. ఇది ప్రభు వలన మరి కలిగినటువంటి కార్యము కన్నులకు ఆశ్చర్యం కలిగించినటువంటిది. కాబట్టి ఆ విధంగా మరి దేవుడు మరి ప్రతి ఒక్కరి పట్ల దేవుడు కృప చూపించిన వాడుగా చూస్తుంటున్నాము. మరి ఈ విధంగా చూసినట్లయితే దేవుని యొక్క రాజ్యంలో మనందరినీ పాలు పంపులుగా చేయవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో శిష్యులు చెప్పిన విధంగా మేము అన్నీ విడిచిపెట్టి వెళ్ళి వస్తే కదా, మీకు ఏంటి అని చెప్పిన విధంగా మరి దేవుడు మనల్ని కూడా మరి కనికరించి వాడుగా ఉంటున్నాడు. మరి తన కృపను దేవుడు చూపించినటువంటి వాడుగా చూస్తుంటున్నాము. కాబట్టి ఆ కృపలో మరి మనల్ని జ్ఞాపకం చేసుకున్న వారే చూస్తుంటున్నాము. మ్యాన్స్ వేస్ ఆర్ డిఫరెంట్. దేవుని యొక్క పద్ధతులు వేరుగా ఉంటున్నాయి, మానవుల పద్ధతులు వేరుగా ఉంటున్నాయి. దేవుడు మరి చూసినట్లయితే మరి ఆ విధంగా మరి అందరినీ మరి పట్ల మరి చూసినట్లయితే కాలింగ్ ఈజ్ మరి చూస్తుంటున్నాం అండ్ చూసింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ హిస్ గ్రేస్. కాబట్టి మరి పిలువబడిన వారు ఏర్పరచబడిన వారి విషయంలో కూడా చూసినట్లయితే అది కూడా దేవుని యొక్క కృప అని చూస్తుంటున్నాం. కాబట్టి తన యొక్క ఉద్దేశం మరి దాంట్లో మరి దేవుని యొక్క దీవెనలు దాంట్లో ఉంటున్నవి. దేవుని యొక్క మరి
ఆ యొక్క మరి కృపను మెండుగా దేవుడు కృపను మనకు అనుగ్రహించి వాడుతున్నాడు. కాబట్టి దేవుని మార్గాలు వేరుగా ఉంటున్నామన్న సంగతి మనం గుర్తిరిగిన వారమై ఆ యొక్క రాజ్యం కొరకై దేవుడు మనల్ని సిద్ధపరచును కాక. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను కాక. మరి ఈ యొక్క ఉపమానం చూసినట్లయితే ఈ యొక్క 7వ ఉపమానం ఇంకా 3 ఉపమానాలు మరి ఇంకా చూస్తున్నాం. 8, 9, 10 మరి ఇక్కడ మరి ఆ యొక్క మరి ద్రాక్ష తోటలో పనిచేసే వారి సంగతి మరి చూస్తుంటున్నాం. కనుక నీ మొదట వచ్చినప్పటికీ మరి ఆఖరి వచ్చినప్పటికీ దేవుడు నిత్యరాజ్యం శిష్యులతో చెప్పినాడు. మరి ఆ లోకంలో మీకు పరలోక రాజ్యము మరి నిత్యరాజ్యం ఇవ్వనంటున్నాను. ఆ విధంగా మరి సిలువలో చనిపోయినటువంటి ఆ వ్యక్తి కూడా మరి చూస్తుంటున్నాం. ఆఖరి క్షణాల్లో మరి చనిపోయిన వారు రక్షింపబడినటువంటి వారు కూడా మరి ఆ నిత్యరాజ్యం ఏ విధంగా దేవుడు ఇస్తున్నాడు. దట్ షోస్ ద గాడ్స్ గ్రేస్. దేవుని యొక్క కృప మరి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కృపలో మనందరినీ దేవుడు పాల్పంపులుగా చేయను కాక ప్రార్థన చేసుకుంటాము. దేవుడు మనల్ని కనికరించినట్లు మరి ఆ యొక్క నిత్య రాజ్యం కొరకైనటువంటి ఈ యొక్క దాంట్లో మనము ఏ విధం చేతనైనాను మరి తప్పిపోయినటువంటి వారంగా ఉండకూడనట్లు మరి దేవుడిచ్చేటువంటి ఆ బహుమానం పొందుకొని నిమిత్తమై ఏ విధంగా శిష్యులను ఏ విధంగా దేవుడు ఆశీర్వదించినాడో, ఏ విధంగా ప్రతి వారికి మరి వాని యొక్క జీతము నా యొద్దగా ఉంటుంది అని ప్రభు మరి సెలవిచ్చినాడు. కనుక ఆ యొక్క పరలోక రాజ్యంలో దేవుడు అందరికీ అనుగ్రహించి వాడైంటున్నాడు. తర్వాత ఒక్కొక్కరి యొక్క మరి సామర్థ్యం గురించి మరి దేవుడు తగిన బహుమానాలను దేవుడు అనుగ్రహించి వాడైంటున్నాడు. కనుక ఆ విధంగా ఆ సంగతి మనం జ్ఞాపకం చేసుకున్న వారే నమ్మకమైనటువంటి వారముగా ప్రభు యొక్క ఈ యొక్క ద్రాక్ష తోటలో మనం పాలు పొందులు కలుగునుగాక. ప్రభు మనకు సాయం చేయనుగాక. మరి ఈ యొక్క ద్రాక్ష తోట మరి ఏం చూపిస్తుందంటే దేవుని సంఘాన్ని గురించి యేసు ప్రభు ఈ సంఘంలో మనం ఎవరమైనప్పటికీ దేవుడు అందరినీ అంగములుగా చేయవాడు వింటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చూసినట్లయితే మరి యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, పెద్దవారు లేదు, చిన్నవారు లేదు, మరి అందరినీ మరి అదే కృప ద్వారా దేవుడు భద్రపరిచి అదే రక్తం ద్వారా మరి కొన్నటువంటి వాడుగా చూస్తున్నాము. అదే రక్తం ద్వారా కడగబడినటువంటి వారంగా ఉంటున్నాం. కనుక మరి ఈ యొక్క మరి ద్రాక్ష తోటలో మరి దేవుడు మనల్ని మరి చూసినట్లయితే ఒక సంఘముగా చేస్తున్నప్పుడు ఆ యొక్క సంఘం ఎత్తబడినటువంటి సంఘముగా దేవుడు చేయటంలోను మరి ఏ విధం చేతనైనా విడబడినటువంటి వారంలో మనం ఉండకుండానట్లు దేవుడు మనకు సహాయం చేయదుగాక ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల ప్రభువా, దగ్గర తండ్రి, కృపంతటి కొరకై వందనాలు చెల్లించవస్తుంటున్నాం. గత వారం అంతే కాపాడడానికి స్తోత్రం చెల్లించుతున్నాం. ఈ యొక్క రాత్రి ఈ యొక్క వారం అంతే రానైన వారం కొరకై కూడా మనం సంసిద్ధం చేయమని వేడుకొస్తున్నాం. దగ్గర తండ్రి, ఆలస్యమైంది ప్రభావ క్షమించమని కోరుతూ వస్తుంటున్నాం. దగ్గర తండ్రి, కృపల దేవ, కనికరగల ప్రభావ మీరే దగ్గర తండ్రి కృపను మెండుగానే గ్రహించమని వేడుకొస్తున్నాం. ఈ సమయంలో దగ్గర తండ్రి మాకు అనుగ్రహించినటువంటి వాక్య భాగం కొరకై నీ వందనములు. మరి మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయంలో దగ్గర తండ్రి దినములో ప్రభావం మేము చూసినాము. 13వ అధ్యాయంలో 6 ఉపమానాలు దేవుని రాజ్యం గురించినటువంటివి. మరి ఈ యొక్క 20వ అధ్యాయంలో ప్రభావం మరి మొదటి 16 వచనాల్లో చూస్తున్నాము. దగ్గర తండ్రి ఆ యొక్క ద్రాక్ష తోటలో పనిచేసే వారి గురించి దగ్గర తండ్రి చూస్తున్నాము. మొదట వచ్చిన వానికి ఆఖరి వచ్చిన వానికి కూడా అదే ప్రభావం మరి జీతం ఇచ్చినటువంటి వారుగా చూస్తున్నాము. అక్కడ నీ యొక్క కృపను చూపిస్తుంటున్నాము. నిత్య రాజ్యాన్ని గురించినటువంటి సంగతిని చూస్తుంటున్నాము. దేవుని తండ్రి ఆ యొక్క పాపం వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరం ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ప్రభా నీ రక్తం ద్వారా కొనబడినటువంటి వారందరికీ, నీ రక్తం ద్వారా కడగబడినటువంటి వారందరికీ దేవుని తండ్రి మీరు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ఇటర్నల్ లైఫ్ని బట్టి నీకు వందనాలు చెల్లించి వస్తుంటున్నాము. ఆ యొక్క శిలువలో చనిపోయినటువంటి వారిని కూడా నేడు నాతో కూడా పరదేశంలో ఉంది అని ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం కొరకై కూడా నీకు స్తోత్రాలు చెల్లించి వస్తుంటున్నాము. దేవుని నమ్మకముగా మా రక్షణను మేము కొనసాగించినట్లు సహాయం చేసి నడిపించండి. ఆ విధంగా ఆ యొక్క శిష్యులకు వారు 12 సింహాసనం పైన వారు కూర్చుండి వారిని
ప్రభా ఇశ్రాయేల్ గోత్రాలకు 12 ఇశ్రాయేల్ గోత్రాలకు తీర్పు తీర్చేవారుగా ఏ విధంగా ఉంటున్నారో ఆ విధంగా ప్రభా నీ రాజ్యంలో దేని తండ్రి ఈ యొక్క పరలోక రాజ్యమే కాదు తగిన బహుమానాలు కూడా మీరు ఇచ్చే దేవుడుగా ఉంటున్నావు కనుక దాని కొరకై మేము శ్రమపడటకు దాని కొరకై సేవ చేయుటకు దేని తండ్రి నమ్మకమైన వారంగాను విశ్వాసం కలిగినటువంటి వారంగా ప్రభు ఉండటకు మాకు సహాయం చేసి నడిపించమని వేడుకొని వస్తుంటున్నాం. కృప చూపించి కనికరించి అన్వేషణకు తోడ్పడమని వేడుకొని వస్తుంటున్నాం. ఈ సమయంలో సీఎన్ ప్రార్థన మందిరం కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించమని వేడుకొని వస్తుంటున్నాం. ఎవరైతే అనారోగ్యం ఉంటున్నారో వారందరినీ తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. మరి దేవప్రియ సహోదరుని కొరకే ప్రార్థన, సుఖన సహోదరుని కొరకే ప్రార్థిస్తున్నాం. ధనలక్ష్మి సహోదరు కొరకే, వాసంతి కొరకే ప్రార్థిస్తున్నాం. దినేష్ కొరకే ప్రార్థిస్తున్నాం. జాన్ బ్రదర్ కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. ఓఎంకి రాజు బ్రదర్ కొరకే ప్రార్థన, రాజు కాలంలో ప్రభా పురుగబెన్ బ్రదర్ కొరకే ప్రార్థిస్తున్నాం. కనికరించి కృప చూపించమని కోరుతూ వస్తుంటున్నాం. దేని జయమైన సహోదరి యొక్క ప్రభు బంధువులను మీరు ముట్టి స్వస్థపరిచినారని లంబాడి దేవుడి యొక్క తల్లిని ప్రభు మహిమలను పిలుచుకుని ఉంటున్నారు. దేవుని కుటుంబం కొన్ని నిత్యమైన ఆదరణ అనుగ్రహించండి. ఉదయ తండ్రి కృపల దేవా కనికరంగా ప్రభా ఈ విధంగా నీ కృపను బిడ్డగా అనుగ్రహించే తోడ్పడమని కోరుతూ వస్తుంటున్నాము. రాజు కాలనీలో జాషువా బ్రదర్ని మీరు ముట్టి స్వస్థపరిచినారు, నీకు వందనాలు. ఉదయ తండ్రి కరోనా వైరస్ పాజిటివ్ ఉంటున్నారు ప్రభా కనికరించమని కోరుతుంటున్నాం. ఈ సమయంలో మా విశ్వాస గురించి చెందినటువంటి ప్రతి వారి కొరకే ప్రార్థిస్తున్నాం. దేని తండ్రి జ్ఞాపకం చేసుకుని కనికరించండి. ఏ స్థలంలో ప్రభు మా పేరుంటున్నారో అక్కడ ప్రభా ఆ యొక్క స్థలము నీ కొరకై ప్రభా స్థిరపరచబడినటువంటిది గాను ప్రభా ఒక సంఘముగా ప్రభు మీరు చేసుకోమని వేడుకొని వస్తుంటున్నాం. దేని అక్కడి నుండి స్తుతి మహిమ ఆరాధనలు ప్రభాని సన్నిధికి చేరే మాదిరిగా చేసుకోమని వేడుకొని వస్తుంటున్నాం. కృప చూపించి కనికరించమని వేడుకుంటున్నాం. మియాపూర్ నుండి కంపెనీ నుండి దగ్గర తండ్రి ఆ యొక్క షాపూర్ నగర్ నుండి ప్రభా దగ్గర చింతల నుండి ప్రభా మరి దగ్గర తండ్రి గౌతమ్ నగర్ నుండి ఫతేనగర్ నుండి సనత్ నగర్ నుండి ప్రభా ఇందిరాగాంధీపురం నుండి ప్రభా మరి సామర్లకుంట నుండి బీకేగూడ నుండి ఎస్ఆర్ నగర్ నుండి దగ్గర తండ్రి ఉన్నటువంటి మా పిల్లలందరి కొరికి ప్రార్థన జ్ఞాపకం చేసుకొని కనికరించండి. మరి పెద్దలుగా ఉన్నటువంటి మాకు సంఘంలో దగ్గర తండ్రి జ్ఞాపకం చేసుకోండి. జానస్ బ్రదర్ కొరికై, తిమోతి బ్రదర్ కొరికై, జేమ్స్ బ్రదర్ కొరికే ప్రార్థిస్తున్నాం. మరియు ప్రభా విజయసేన్ బ్రదర్ కొరికే కూడా ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. దగ్గర తండ్రి కనికరించండి. అదేవిధంగా ప్రభా శారద సిస్టర్ కొరకై మరి ప్రభా సుశీలమ్మ కొరకే ప్రార్థిస్తున్నాము. మరి దగ్గర తండ్రి దీవెనమ్మ కొరకే, పోలీస్ కమలమ్మ కుమార్తె మరి ప్రభా ఎస్తరమ్మ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభా కనికరించి కాపాడండి. శ్రమలు ప్రభా మరి ఆర్సామల అంకుల యొక్క కంపౌండ్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మందిరం ముందు ఉన్నటువంటి ప్రభా గిడియన్ బెదరేమి దగ్గర తండ్రి విజయసేన్ బ్రదర్ వారి కుమార్తె కుటుంబాల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. గిడియన్ బ్రదర్ జ్ఞాపకం చేసుకోండి. దీపశ్యామల కుటుంబాల కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. దగ్గర తండ్రి క్రీస్తును మా పిల్లల కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని కనికరించండి. మరి ఐదు శిశులమ్మ కొరకే ప్రార్థిస్తున్నాం. దగ్గర తండ్రి కృపను కనికరించి శ్రీభా సిస్టర్ కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రిసిల సిస్టర్ కొరకే ప్రార్థిస్తున్నాం. విక్టోరియమ్మ కొరకే ప్రార్థిస్తున్నాము. దేవతే జయమ్మ కొరకే, అవమ్మ కొరకే కూడా ప్రార్థిస్తూ వస్తున్నాము. డానియల్ బ్రదర్ వాళ్ళ తల్లి కొరకే ప్రార్థిస్తున్నాము. ఉదయ తండ్రి కృప చూపించి కనికరించి సాయం చేసి నడిపించమని కోరుతూ వస్తుంటున్నాము. అన్వేషణకు తోడ్పడమని దేవ తండ్రి కనికరించి కాపాడమని కోరుతూ దేవ తండ్రి నీకు అన్వేషణలో తోడ్పడమని ఈ యొక్క ప్రభావం మరి మమ్మల్ని కాపాడండి. వాక్యాన్ని ప్రభావం మీరు నీళ్ళు కట్టి పనిపజేయమని వందనాలు స్తోత్రాలు ప్రభావ చెల్లించచ్చు. రేపటి దినం ఉన్న ప్రభావం మరి ప్రార్థన కార్యక్రమం సంసిద్ధం చేయండి. ప్రభు దిన కార్యక్రమం సంసిద్ధం చేయమని కోరుతూ క్రీస్తు ఘనమైన నమ్మకమైన నామన కృతజ్ఞతాస్తులు చెల్లించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మాకందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.